బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది, దిగుతుంది, అంటుతుంది, దిగుతుంది. అరే! ఇప్పుడేంట్రా వీడు సడెన్‌గా వచ్చి బంగారం రేట్లు చెప్తున్నాడు అనుకుంటున్నారా? బంగారం కన్నా హాట్ టాపిక్ ప్రెజెంట్ న్యూస్‌లో ఏం నడుస్తుందంటే 'సూర్యాభాయ్'. అసలు 'సూర్యాభాయ్' ఈ గోల్డ్ గొడవ ఏంటి అసల? ఆయన దగ్గర ఉంది ఫేక్ గోల్డా? లేకపోతే రియల్ గోల్డా? ఇవన్నీ పూర్తి విశ్లేషణతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. సీఈఓ టీవీ నేను మీ ప్రదీప్ కుమార్. మన ముందు ఇప్పుడు మన 'సూర్యాభాయ్' ఉన్నారు. మరి 'సూర్యాభాయ్' మాటల్లోనే అసలు ఈ బంగారం రచ్చ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నమస్తే సూర్యాభాయ్. నమస్తే బ్రో. భాయ్ అసలు ఇప్పుడు 'సూర్యాభాయ్' అని అంటేనే ప్రజెంట్ మొత్తం ట్రెండింగ్ ఉంది. ఏ ఛానల్లో చూసినా అలా తిప్పుతుంటే మీ పేరు తప్ప ఆ ఒంటి నిండా బంగారం, మీ ఫేస్ తప్ప ఇంకా ఛానల్స్ ఇంకేం కనపడట్లేదు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఇష్యూ ఏదైతే ఉందో కొంత సమయం క్రితం చూసుకున్నట్లయితే టీవీ9 వాళ్ళు కూడా మీరు 25 తులాస్ గోల్డ్ వేసుకొని వెళ్ళారు అక్కడికి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది 25 తులాస్ కాదు 10 అని చెప్తున్నారు. ఇందులో ఏది ఫేక్, ఏది నిజం? అసలు మీ దగ్గర ఉన్న గోల్డ్ ఫేకా, బయట నుంచి వస్తున్న ప్రచారాలు ఫేకా? బయట నుంచి ఇందాక మీరే అన్నారు, టీవీ9 వాళ్ళు చెప్తున్నారు, మీరు 25 తులాల బంగారం అన్నారు, ఇందులో అప్రాక్సిమేట్లీ 10 తులాలు అని చెప్పి అన్నాడు. 10 తులాలు అప్రాక్సిమేట్లీ అన్నాడంటే ఒక క్లియర్గా వాళ్ళకు లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే మిషన్స్ రెడీగా లేవు. అతను చెప్పాడు ఇలాంటి ఆభరణం రెడీ అంటే చెక్ చేయాలంటే తనిష్క లాంటి పెద్ద పెద్ద మాల్స్లో అందులో పెడితేనే దీంట్లో ఎంత గోల్డ్ ఉంది చెక్ చేయగలము అని. అతను గీకి చూసే ఓకే ఇందులో అందులో కలిపి 10 తులాలు ఉంది అన్నాడు. సరే, అండ్ ఇప్పుడు బయట వాళ్ళ గురించి అంటారా? బయట వాళ్ళు మొన్నదాకా 3 లక్షలే వెరిఫై అయిందంట, అండ్ సూర్యాభాయ్ దగ్గర ఏం లేదంట. అవి ఏవో రూమర్స్ అన్నారు. ఆ రూమర్స్కి అయితే ఒక ఫుల్ స్టాప్ టీవీ9 అయితే పెట్టిందని చెప్పొచ్చు కదా. సరే, ఒకవేళ అప్రాక్సిమేట్లీ లెక్క వేసుకున్నా కూడా టీవీ9 షాప్లో 10 తులాలు వేసుకున్నా కూడా 15 లక్షలు. అంటే నా ఎడ్డువైతే 3 లక్షల నుంచి 15 లక్షలు అయింది. ఇంకా దీన్ని బట్టి మనం ఏమంటాం చెప్పు, దాన్ని రియల్ అంటారా ఫేక్ అంటారా? 15 లక్షలు రియలా ఫేకా? 15 లక్షలు అనేది డబ్బులా కావా? టీవీ9 చెప్పిన దాని ప్రకారం 10 తులాలు అంటే ఆటోమేటిక్గా అది రియల్ ఆ అమౌంట్ అనేది. బట్ మీరు చెప్తున్న ప్రకారం ఇంత బంగారం అసలు సూర్యాభాయ్ ఎలా సంపాదించాడు? ఎంత ఏం బంగారం లేదు బ్రో. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తా, ఎవరో చెత్తనా కొడుకులు ఎదవనా కొడుకులు రియల్ ఎస్టేట్ వర్క్ను కాస్త చికెన్ షాప్ ఓనర్గా క్రియేట్ చేసిర్రు. దాని తర్వాత నేను సోషల్ వర్క్ చేస్తా, సోషల్ వర్క్ కాస్త జిమ్ ట్రైనర్గా క్రియేట్ చేసేసిర్రు. అట్లాంటి లఫ్ట్ నా కొడుకులు ఉన్నారు. కొన్ని మీడియా వాళ్ళు తక్కువ అక్కడ నుంచి ఇక్కడ బతకనేకి వచ్చి వాళ్ళకి ఏం న్యూస్లు చెప్పాలో ఏం చెప్పాలో తెలియక కొంతమంది లఫ్ట్ నా కొడుకులు కొత్త ప్రచారాలని చేస్తుంటారు. ఎవరికి మాత్రం న్యూస్లో ఉండాలని ఉంటుంది చెప్పు. ఒక మాట, నాది రియల్ అయితే వానికి ఏం చేసేది ఉంది, ఫేక్ అయితే వానికి ఏం చేసేది ఉంది. నా వల్ల హాని అయితే జరగట్లేదు కదా ఎవరికి, నా వల్ల సమాజానికి హాని జరగట్లేదు, నా వల్ల ఎవరికి నష్టం జరగట్లేదు. ఎవరో ఈ చెత్తనా కొడుకులకు హాని ఎందుకు జరుగుతుంది? అంటే ఇప్పుడు నేను విన్న దాని ప్రకారం నా అనాలిసిస్లో, అంటే ఇది నా అనాలిసిస్ అనే దానికన్నా బయట నుంచి వస్తున్న పుకార్లు కావచ్చు, వేరే ఏమైనా ఎలిగేషన్స్ కావచ్చు, సూర్యాభాయ్ అనే ఒక వ్యక్తి భాయిగా ఎదగడానికి చేసిన దందాలు ఉన్నాయి, లైక్ బెదిరింపులు ఉన్నాయి, ఇట్లా చేసి ఒక స్థాయికి ఎదిగి అంత సంపాదించుండొచ్చు అన్నట్లు అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటండి? అనేవాళ్ళు 100 ఉంటారు బ్రో, కానీ అవి ప్రూఫ్స్ లేవు కదా దేనికి కూడా. నేను ఏదైనా చేసిన దానికి ప్రూఫ్ ఉంటే అప్పుడు చేసినట్టు, ఏ ప్రూఫ్ లేదు కాబట్టి అవి పుకార్లే. సార్, ఇప్పుడు ఈ పుకార్లు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టి పెట్టేయడానికి మీ ప్రణాళిక ఏంటి అసలు? మీరు ఎలా నిరూపించుకోవాలనుకుంటున్నారు ఇవి పుకార్లు? దీని నుంచి అంటే సూర్యాభాయ్కి అంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఒక తనని నమ్మిన కొంతమంది వర్గాలు ఉన్నాయి, మీకు ఒక బ్యాచ్ ఉంది. సో వీళ్ళందరి నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి మీరు ఏ క్లారిటీ ఇస్తారు వాళ్ళకి? నేను ఎవరి నమ్మకం, నన్ను నమ్మే వాళ్ళ నమ్మకం నేను ఎప్పుడూ పోగొట్టుకోలే. నన్ను నమ్మేటోళ్ళు ఎప్పుడైనా నన్ను నమ్ముతారు. వాళ్ళ కోసం నేను కొత్తగా ఏం చేయక్కర్లే. ఎవరైతే ఈ అవారా బ్యాచ్ ఉంటుంది కదా, తల్లిదండ్రులను చూసుకోకుండా ఇంట్లో పిల్లల్ని చూసుకోకుండా అవారాగా తిరుగుతారుగా, గంజాయిటీ బ్యాచ్ అనేటోళ్ళు, పనికిరాని నా కొడుకులు, పని అంటే ఏందో తెలియని నా కొడుకులు, వాళ్ళకి ఇదే పని. ఫోన్ చూసినామా, ఏదైనా కామెంట్ పెట్టినామా, అది ఒకటి.
వాళ్ళు ఆగేదాకా మనం ఫేస్ చేస్తూనే ఉండాలి, అది తప్ప వేరే ఆప్షన్ లేదు. అండ్ వాళ్ళు ఎంతైతే ఇట్లా హానికరంగా చేస్తుంటారో అంత మనం హైప్కే వెళ్తున్నాం తప్ప మనమేం డౌన్ కావట్లేదు ఎక్కడ కూడా. ఓకే. రీసెంట్గా మీరు తిరుపతి కూడా విజిట్ చేశారు. అవును. అక్కడ చాలామంది ఆ కడియాన్ని చూసి దగ్గరికి రావడం జరిగింది. అండ్ అదొక చాలా బాగా పాపులర్ అయింది ఆ ఫొటోస్ కానివ్వండి అవి గట్రా. సో బయట నుంచి వస్తున్న కథనాల ప్రకారం ఏంటంటే సూర్యాబాయ్ ఫేమ్ కోసం ఇదంతా చేస్తున్నాడు, ఒరిజినల్ బంగారం అయితే లేదు అని అన్నారు. బట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే TV9 అనేది సగం సాక్ష్యం ఇచ్చింది, అంతా కాకపోయినా కొంత బంగారం అని ఉంది అని. సో ఇప్పుడు ఆ మిగతాదంతా ఫేక్ అనేది ఎందుకు వస్తుంది? మీరు ఈ బంగారాన్ని ఎక్కడ తయారు చేయించారు? ఈ కడియం కానివ్వండి, మీ మెడలో ఉన్న అది కానీ ఎక్కడ తయారు చేయాలి? రెడీమేడా లేకపోతే మీరు తయారు చేయించారా? రెడీమేడ్ అనేది దొరకదు భయ్య, రెడీమేడ్ ఏది కూడా ఉండదు. చైన్స్ ఉంటాయి, రెడీమేడ్గా చైన్స్ ఉంటాయి. అంటే మనకు నచ్చినట్టు కావాలంటే మనం చేయించుకోవచ్చు, లేదంటే ఉన్నవి తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే కొంచెం ఏదో కొంచెం ప్రచారం చేయాలి కదా, బాగా ఫేమస్ ఉన్నాడు, కొత్త ఐటమ్ ఏదో మార్కెట్లో తీసుకొచ్చినాడు, వెంకటేశ్వర స్వామి కడియం ఏదో పెద్దగా చేయించుకున్నాడు, దాని గురించి ఏదో ఒకటి ఒక రూమర్ క్రియేట్ చేసి ఏదో ఒకటి చేయాలన్న ఆ తాపత్రయంతో ఇదంతా జరగడం జరిగింది. కానీ దీనివల్ల నాకు ప్లస్ అయ్యింది, చాలా బాగా ఫేమస్ అయినా నేను అంతే. అంటే ఈ ఫేమస్తో కొంతమంది ఏమంటున్నారంటే ఇదంతా అతను బిగ్ బాస్కి వెళ్ళడానికి చేస్తున్న ఒక ప్రయత్నాలు అని కూడా అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? అలా అంటే నాకు అలాంటి థాట్ అలాంటి మైండ్ ఏం లేదు బ్రో. ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళు పిలుస్తారనో, అసలు బిగ్ బాస్ అన్న థాటే లేదు. ఎక్కువ నేను బిగ్ బాస్ కూడా నేను చూడను, వాళ్ళు పిలుస్తారో లేదో కూడా నాకు తెలియదు. మనం ఏ ఫేమ్ కోసమో దానికోసం చేయట్లే, ఏ చేసినా కూడా దైవానుగ్రహం అని చెప్పి మనం స్వీకరించుకుంటూ అన్నింటినీ సవాల్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే. అంటే యాక్చువల్లీ ఇలాగే మీలాగే గోల్డ్ మ్యాన్ అని లెట్ మీ ఫినిష్ ఏది కూడా. అండ్ మీరు అన్నారు కదా ఈ మీడియాలోకి నేను రాలే, వాళ్ళను తీసుకొచ్చారు అంతే. వాళ్ళ పని పాట లేక వేరే న్యూస్ లేవన్నట్టు ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి, ఎన్నో లూటీలు జరుగుతున్నాయి, ఎంతో మోసాలు జరుగుతున్నాయి, హైడ్రా అని చెప్పి చాలా నష్టపోతున్నారు. నేను ఒక మర్డర్ జరిగింది, ఇవి అన్నీ వాళ్ళకి న్యూస్లే కనిపించట్లే. ఇదే అనేది నన్నే ఒక పొద్ద అదేదో అనకుండా అన్నట్టు నన్నే ఫోకస్గా పెట్టి ఫోన్ ఆన్ చేస్తే ఈ అమ్మ ఫస్ట్ సూర్యాబాయ్ రీల్, సూర్యాబాయ్ ఫేక్, సూర్యాబాయ్ కాపర్, సూర్యాబాయ్ గోల్డ్, సూర్యాబాయ్ వెండి. ఏంది బాయ్ ఇది? నేనేనా పెద్ద ఏమైనా చేసినా నేనేమన్నా చూపేనేకి? ఓకే. ఇప్పుడు జనరల్గా మహారాష్ట్ర అటువైపు తీసుకుంటే గోల్డ్ మ్యాన్ అని ఒక ఆయన ఉన్నాడు. అతను బంగారం షాపులు ఉన్నాయి సంథింగ్, అతను కూడా చాలా పెద్ద పెద్ద వేసుకుంటూ తిరుగుతుంటాడు, మొత్తం కడియాలనే కానివ్వండి, అండ్ బంగారం షర్ట్ కూడా వేసుకుంటూ తిరుగుతుంటాడు ఆయన. సో అలా ఏమైనా సూర్యాబాయ్ ప్లాన్ చేస్తున్నాడా? లేదు బ్రో, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఏదో జస్ట్ సింప్లీగా వేసుకున్నామా, ఒక 4 రోజులు యూజ్ చేసామా, దాని తర్వాత మన పని మనం చేసుకున్నామా అంతే, ఇక అంతకుమించి ఏం లేదు. సో ఈ బంగారం వేసుకోవడం అనేది మీ అలంకరణ లేక మీకంటూ ఒక ఐడెంటిఫై చేయించుకోవడం కోసం దేనికోసం? ఇది అసలు బంగారం వేసుకోనప్పటి నుండే నాకు చాలా ఐడెంటిఫై ఉంది బ్రో. బంగారం వేసుకున్నప్పటి నుంచే నాకు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే అదొక బ్రాండ్. అది ఈ బంగారం అనేది నిన్న మొన్న వచ్చింది, అది వేసుకున్నా ఏం పెద్దది లేదు, వేసుకోకపోయినా అదేం లేదు. అంటే సూర్యాబాయ్ గురించి ఇప్పుడు కాకముందు అంతకుముందు కూడా చాలా వార్తలు ఉన్నాయి, కొన్ని సేవా కార్యక్రమాలు చేశారనే వార్తలు ఉన్నాయి, చాలా చాలా విషయాలు అంటే భూదందాలు చేశారనే ఉన్నాయి. మీరే అన్నారు రియల్ ఎస్టేట్ నేను చేశాను అని. సో అది కూడా అనుకోవచ్చు మనం, ఏమో మేబీ చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు. బట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా కొంతవరకు ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు ఆ దందాలకు సంబంధించి కానీ మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కూడా కొంతమంది రెడీ అవ్వచ్చు. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. సో మిమ్మల్ని బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది, ఎవరికి ఏమొస్తుంది? మీరే అన్నారు కదా ఫేమస్, అసలు ఫోన్ ఆన్ చేస్తే మీరే కనిపిస్తున్నారు, పెద్ద పెద్ద దాంట్లో మీరే కనిపిస్తున్నారు. ఆ ఫేమస్ అనేదే ఇప్పుడు అదొక అందరికీ అది అయిపోయింది. అరే మేము ఆడు ఫేమస్ అవుతున్నాడు, ఆడు కనిపిస్తున్నాడు, మేము కనిపించలేకపోతున్నాం కదా, వాడు ఏదో ఒక ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్నాడు, ఇంత పెద్ద కళ్యాణ్ చేయించాడు, ఇంత ఇది అవుతుంది, మేము చేయలేకపోతున్నామే, మేము కొనలేకపోతున్నామే, మేము ప్రూవ్ చేసుకోలేకపోతున్నామే అనే తపనలో. అంటే నా ఉద్దేశం ఈ ఫేమస్ అనే ముళ్ళు ఎవరికి గుచ్చుకుంటుంది మీ అభిప్రాయంలో? అది ఎవరైతే నన్ను నెగిటివ్ అని చేయాలని చూస్తున్నారో. అంటే జనరల్గా ఇప్పుడు సూర్యాబాయిని తీసుకొచ్చి ఛానల్స్లో కూర్చోబెట్టారంటే పొద్దున్న లేస్తే మొబైల్ ఓపెన్ చేస్తే ఈ సూర్యాబాయి కనిపిస్తున్నాడు అంటే ఎందుకు అతన్ని బయటికి తీసుకురావాల్సినంత అవసరం ఉండి తను బ్లేమ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండొచ్చు మీ ఉద్దేశం?
ఎవరు ఇంకెవరు పని పాదలేని లుచ్చన ఆగొడుకులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకే ఉంటుంది. అంటే ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఈ ఎవరన్నా కావచ్చు, ఒక గోల్డ్ మ్యాన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, లేదంటే నన్ను చూసి బాగా ఎవరైనా కావచ్చు, వాళ్ళల్లో సో ఈర్ష్యా ద్వేషాలు కారణం అంటారు. 100% అది వాస్తవం, అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. మనం ప్రపంచం మొత్తం తిరిగేసామంటారా? ఇక అట్లా చేసారు మీడియా వాళ్ళు, ఏం చేద్దాం చెప్పు. అదిగో ఒకటి మంచి వాళ్ళు కావచ్చు, చెడు వాళ్ళు కావచ్చు, ఏదో పాకి ఏడుకోయింది. ఇక నేను కూడా ఈ న్యూస్లో నాకు ఇక వద్దు, ఇక చాలా 3-4 డేస్ నుంచి ఫేస్ చేస్తున్నా. ఇక రేపటి నుంచి నాకు అంత టైము లేదు, ఇక దీనిల గురించి మాట్లాడాల్సిన అవసరమూ లేదు ఇంకా. అంటే ఇప్పుడు ఫేక్ది ఇవన్నీ కాసేపు పక్కన పెట్టుకుందామండి. ఎందుకనంటే ఇప్పటివరకు మనం చూసిన వాటన్నింటి పరంగా మీరు ఇప్పటి వరకు ఎంతవరకు సఫర్ అయ్యారు ఈ ఇష్యూస్లో? నేనేం సఫర్ కాలే బ్రో. ఎందుకు ఇది సఫర్ అయ్యే మూమెంట్ కాదు, ఇది ఎంజాయ్ చేసే మూమెంట్ ఇది. ఎందుకంటే మన ఫేమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఫేమ్ అని కూడా కాదు, ఇది ఒక సవాల్ అనమాట. ఏదైనా ఎప్పుడు రొటీన్ అయిపోయింది, ఆ రియల్ ఎస్టేట్కి వెళ్ళడము, ఆఫీస్లో కూర్చోవడం, ఎవరైనా వస్తే కలవడము, అది రొటీన్ అయిపోయింది. మీ మీడియా వాళ్ళు ఒక జాబ్ని ఇచ్చారు నాకు, ఒక ఇంటర్వ్యూ అనే జాబ్ని ఇచ్చారు మీ మీడియా వాళ్ళు. దానివల్ల 2-3 రోజుల నుంచి జరా నడిచిపోతుంది అలా. సో హైదరాబాద్లో ఫస్ట్ గోల్డ్ మ్యాన్ ఎవరు? అట్లా ఏం లేదు బ్రో. ఫస్ట్ గోల్డ్ మ్యాన్, సెకండ్ గోల్డ్ మ్యాన్ ఏం లేదు. ఎప్పటి నుంచి అందరూ వేసుకుంటారు గోల్డ్. ప్రతి ఒక్కరూ కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ ధరిస్తారు. గోల్డ్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? గోల్డ్ మ్యాన్ అనిపించుకోవాలని చెప్పి ఏదో అట్లా కొంతమంది ఏదో నా కొడుకులు ఏదో చేస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే. అండ్ అట్లా ఏం లేదు బ్రో, అందరూ ఎప్పటి నుంచో వేస్తారు గోల్డ్. మీరు ఇప్పటికీ ఒక విషయానికి నాకు సమాధానం చెప్పలేదు. మీరు ఇప్పటి వరకు చేయించిన ప్రతి గోల్డ్ ఎక్కడ చేయించారు? నేను చెప్పాను కదా, ఓల్డ్ సిటీ అని. ఓల్డ్ సిటీలో ఉన్న నాకు తెలిసిన ఒక ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాల కింద వేరే వాళ్ళ దగ్గర చేపిస్తుండే. ఒక 5 సంవత్సరాల నుంచి వేరే మా బ్రదర్ ఉన్నాడు, అతని దగ్గరే కడం గిడం ఇవన్నీ అతని దగ్గరే చేయించారు. ఇప్పుడు అతను అండ్ TV9 ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు అప్రాక్సిమేట్లీ 10 చెప్పారు, కానీ అప్రాక్సిమేట్లీ 10 కాదు, 25 తులాలు. వాళ్ళేం పూర్తిగా చెక్ చేయలేదు, జస్ట్ రఫ్లీ చెప్పారు అంతే. నేను ఒకసారి చూడొచ్చా అది? ఇది ఎందుకులే బ్రో, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది, దీన్ని తీసి పెట్టి అంతా చూపించి అదంతా అయిపోయింది. నో ప్రాబ్లం. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఐఎమ్ ఆల్సో గోల్డ్ వర్కర్. అచ్చా ఓకే. మా ఫాదర్ గోల్డ్ వర్కర్. అచ్చా గుడ్. సో నాకు చూస్తే ఒక 75% కనిపెడతాను నేను. ఓకే. ఎందుకంటే పట్టుకుని కూడా చెప్పగలం, ఎందుకంటే ఆ వర్క్లో ఉంటుంది అది. దేని ఫినిషింగ్ని బట్టి చెప్పండి మీరు. నేను పట్టుకొని చెప్పగలను. ఏదైనా ఒక రింగ్ ఇవ్వండి. సరే పట్టుకోండి, నేనే వస్తున్నాను. లే కడెం గురించి టాపిక్ కాబట్టి కడెంనే పట్టుకో. ఇది వైట్ ఎనామిల్ వేశారు. ఎనామిల్ వైట్ అండ్ రెడ్ ఎనామిల్ కరెక్ట్గా వేయలే. ఎందుకంటే టైం దొరకలేదు, తిరుపతికి వెళ్ళే టైం ఉండే, టైం దొరకలేదు. దాన్ని అసలు ఇంకా అది క్లీన్ చేసి ఇంకా నీట్గా లోపల లక్క పెట్టారా? చూపించేది ఇది ఎట్లా ఉంటుందంటే భయ్యా, మనకి జనరల్గా ఇది ఏంటంటే బంగారం మొత్తం ఒక రేకు, పెద్ద రేకు చేసి దాని మీద ఆ డిజైన్ అనేది ప్రింట్. కొందరు ఏంటంటే చేతి పని వాళ్ళు ఉంటారు, చేతితో చేస్తారు, కానీ ఇది మిషనరీ. దీన్ని అచ్చు వేశారు, దానికి దిమ్మలు ఉంటాయి, ఆ రేకు పెట్టి దాని మీద ఇంకొక బాగా దీన్ని కాల్చి మౌల్డ్ చేసిన దాని మీద పెట్టి దాన్ని స్ట్రిప్ చేస్తారన్నమాట. బాగా చేశాక అది అలా వస్తుంది. సో ఫైనల్ అది నేను బాగా పట్టుకొని అది చూస్తే చెప్పగలను. బట్ దాంట్లో నేను పట్టుకున్న వరకు సగంలో రా మెటీరియల్ సగం ఉంది. రామి అనేది ఎందుకు అంటున్నానంటే అది లేకపోతే వర్క్ జరగదు, దాని వర్క్ జరగదు. ప్యూర్లీ గోల్డ్తో ఏది మనం చేయలేము. అవును, బంగారం ఒరిజినల్ బంగారం పెడితే అది మొక్కలైపోతుంది తప్ప దానికి బలం చేయకూడదు. అవును. సో నేను కూడా దానికి సర్టిఫికేట్ ఇవ్వగలను. సో కొంతవరకు బంగారం, కానీ వీళ్ళందరూ ఫేక్ అనే న్యూస్ని ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నారో దానికి ఒక మీరు గోల్డ్ వర్కర్ కాబట్టి మీరన్నా ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎందుకంటే మీతో పెట్టిద్దామని అంటున్నా. అసలు జనరల్గా మిమ్మల్ని ఎన్నో సంవత్సరాలుగా చాలా ఛానల్ అబ్జర్వ్ చేస్తున్నాయి, మాకు కూడా మీరు తెలిసిన వ్యక్తి కనుక నేను చెప్పడం అంటే ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరైనా ఏదైనా ఒక
కరెక్ట్ ఆన్సర్ జనాలకి ఇవ్వాలి. 100% అది గోల్డే, అది ఫిక్స్. ఇంతకుముందు TV9 వాళ్ళే చెప్పారు. సరే కొంతమంది ఏదో రాగి సిల్వర్ గిల్వర్ అని ఎవరైతే అన్నారు కదా, అరే కాదురా బాబు దాంట్లో గోల్డ్ ఉంది అని TV9 వాళ్ళు కూడా చెప్పారు. అప్రాక్సిమేట్లీగానే చెప్పారు వాళ్ళు. ఇంకో విషయం, నా మీద పూర్తిగా ఒంటి మీద ఉన్న నగలకు కూడా చెప్పలే వాళ్ళు. ఓన్లీ జస్ట్ లాకెట్కి కదంకి మాత్రమే అప్రాక్సిమేట్లీ చెప్పారు వాళ్ళు. ఇంకా అన్నింటికి ఎంత బంగారం ఉంది అసలు సూర్యాబాయి? అది ఎందుకులే, ఇప్పుడు ఆల్రెడీ IT అధికారి అది సంథింగ్ అవుతుంది. మర్చిపోయాను, అడగడం మర్చిపోయాను. మీరు ట్యాక్స్ అనేది పే చేయట్లేదని అంటున్నారు కదా, ఒక 2 years నుంచే పే చేయట్లేదు. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి కొంచెం 2 years నుంచి పే రెగ్యులర్ గా పే చేయట్లేదు. చేస్తారు. రిసిప్ట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి? ఉన్నాయి. ఓకే. సో మరి అలాంటప్పుడు దీన్ని ఎంత దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? చెప్తున్నా కదా, పని పాడనే నా కొడుకులు, వాళ్ళకి పని ఏముంది చెప్పు. సో బియాండ్ మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అవును. ట్యాక్స్ ఇప్పటివరకు గత 2 ఏళ్ళగా మీరు కట్టట్లేదు. అవును. ఓకే, బాగానే ఉంది. మరి దానికి సంబంధించి వచ్చిన అధికారులు ఏమన్నారు మీతో? ఇక నడుస్తున్నాయి అవన్నీ, బయట పెట్టకూడదు అవన్నీ. బయట పెట్టాక మళ్ళీ అదే ఒక ఆపరేషన్ నడుస్తుంది, అది కంప్లీట్ అయిన తర్వాత సూర్యాబాయి బ్యాక్గ్రౌండ్ లో ఒక సీక్రెట్ ఆపరేషన్ నడుస్తుంది. ఇక కంపల్సరీ ఇక మన మీదకి వచ్చిరంటే ఇక అవన్నీ నడుస్తాయి కదా బాస్. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఎపిసోడ్ ముగించే ముందు మీరు వీటన్నింటినీ ఎలా అధిగమించాలనుకుంటున్నారు? మీ తాలూకా అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ కూడా లిటిల్ బిట్ సఫర్ అవ్వచ్చు. ఎందుకనంటే మనం ఎంత బయట గంభీరంగా ఉన్నా ఏం చేస్తున్నా ఇలాంటి ఒక వార్తలు ఫ్యామిలీని మానసికంగా కృంగదీస్తాయి. దానికి మీరు మీ ఫ్యామిలీకి ఎలా అండగా నిలబడి ఇది నిరూపించుకోగలిగే ఒక స్టాండ్ ఎలా ఇస్తారు? మా ఫ్యామిలీకి నేనేందో తెలుసు, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉండి నన్ను అభిమానించే వాళ్ళకి తెలుసు నేనేందో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కాలిపీలి బయట ఎన్నో జరుగుతున్నాయి, స్కామ్లని, ఆ మర్డర్లని, అవన్నీ దానిలో ఉంచి ఫోకస్ చేయండి. ఇది వదిలేంది వేస్ట్ టాపిక్. ఇది దీనివల్ల ఏ యూజు లేదు, ఏ ఉపయోగం లేదు. ఇంకా ఇప్పటికైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి రేపటి నుంచి కొత్త బయట జరిగేటివి, ఆ ఇన్సిడెంట్లు అవన్నీ చూపించండి బెటరు. ఇది ఎలా అయిపోయిందంటే ఈ 4-5 రోజుల్లో ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు. ఇది ఏదో పెద్ద గొప్ప ఏదో అయినట్టు. ఇది కొంచెం కాలినా కొడుకులు ఎవరో ఇది ఏదో కొంచెం ఏదో చేశారు, కానీ మీడియా వాళ్ళు కూడా పూర్తిగా తెలుసుకోకుండా అంత ఇన్వాల్వ్ కాకపోతే బాగుండేది. టైం వేస్ట్. విన్నారు కదా, లైక్ల కోసం, కామెంట్ల కోసం, ఫేమ్ కోసం ఒక పర్సన్ని తీసుకొచ్చి ఆ పర్సన్ ద్వారా తమ రేటింగ్ని పెంచుకోవడం కోసం చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ఇవి. సో దీనిలో ఒక వ్యక్తిని ఇంక్లూడ్ చేసి ఆ వ్యక్తిని హీరో చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు. సో ఇప్పుడు ఒక పర్సన్ని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టి అతను గోల్డ్ ఫేక్ అని, అతను వెండి వేసుకున్నాడని, రాగి వేసుకున్నాడని బాగా ఈ మధ్యకాలంలో మనం మొబైల్ ఓపెన్ చేస్తేనే ఇన్స్టాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి ఒక రచ్చ జరుగుతుంది. ఇప్పుడు సూర్యాబాయ్ అనే ఒక వ్యక్తి గోల్డ్ వేసుకుంటే మనకెందుకు, వేసుకోకపోతే మనకెందుకు? అతను ఎంత బంగారం వేసుకుంటే మనకెందుకు, ఎంత బంగారం వేసుకోకపోతే మనకెందుకు? ఇండియాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకవైపు దేశం మొత్తం యుద్ధాలు జరుగుతున్నాయి. వాళ్ళకి తిండి లేకుండా మాకు తిండి దొరికితే చాలు, ఏ టైంలో ఏం బాంబు పడుతుందా బాబు అని బతుకుతూ ఉన్న పక్క దేశాల్లో అలా జరుగుతుంటే కనీసం ఒక పూట అన్నమైనా దొరికితే బాగుండని భయపడుతూ బతుకుతున్న దేశాల్లో అలా జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం మాత్రం కూర్చొని యూట్యూబ్ ఓపెన్ చేసి సూర్యాబాయి బంగారం నిజమా కాదు అవసరమా? ఇప్పటికైనా ఈ పాయింట్ని చెక్ పెట్టండి. ఒకవేళ సూర్యాబాయిది నిజంగా ఫేక్ బంగారం అయితే ఆయన బంగారం పెట్టకపోతే అది ఆయన ప్రాబ్లం, అది నీది కాదు, నాది కాదు. ఇప్పుడు ఆయన బంగారం వేసుకున్నంత మాత్రం నీకేం తిండి దొరకదు కదా. బంగారం వేసుకుని ఎవరైనా మోసం చేస్తున్నా లేదు కదా. సో ఈ ఛానల్ CEO టీవీ చెప్పవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని హీరో చేయాల్సిన అవసరం లేదు. తను బతుకుతున్నాడు, తన ప్రాపర్టీస్ కానివ్వండి, తన విషయాలు కానివ్వండి. తన ప్రాపర్టీస్ ఫేక్ అన్నారు, అది నిరూపించుకుంటున్నారు ఆయన. తన చేతిలో ఉన్న గోల్డ్ ఫేక్ అన్నారు, అది నిరూపించుకుంటున్నాడు ఆయన. ఏదైనా సరే గవర్నమెంట్ చూసుకుంటుంది. ఆయన ట్యాక్స్ కట్టట్లేదు అన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఈయన దగ్గర గత 2 సంవత్సరాలుగా ఆయన దగ్గర లేదు అని చెప్పారు, కట్టట్లేదని చెప్పారు. దానికి రీజన్ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. సో ఇంత చిన్న ఇష్యూని అంత పెద్దగా చేసి రచ్చ చేసి
దాన్ని ఏదో ఒక పెద్ద పొద్దున లేస్తే గోల్డ్ సూర్యాబాయ్ అనుకున్నా ప్రస్తుతం మనం హ్యాపీగా ఉన్నాం, ఇంట్లో కూర్చోం, మన నెత్తి మీద ఏ బాంబు పడట్లేదు, హ్యాపీగా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.